క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు గాబ్రియేలు దేవదూత ద్వారా మరియమ్మకు సందేశాన్ని ఇవ్వటము మనము ఈనాటి సువార్త పఠనంలో వింటున్నాము. ఏమిటి ఆ సందేశము అంటే, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుము. అందుకు మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని సమాధానం ఇచ్చింది. ఈ మాటతో మెస్సయ్య ఆమె గర్భంలో ప్రవేశించాడు. మరియమ్మకు ఎన్ని సందేహాలు వచ్చినా కానీ కూడా ఆమె దైవజ్ఞానముతో నింపబడి దేవుని యొక్క ప్రణాళికను అర్థము చేసుకొని ఆయనకు విధేయతను చూపించింది. ఈ విధముగా తన సమ్మతిని దేవుడికి తెలియజేసింది. గాబ్రియేలు దేవదూత మరియమాత దగ్గరికి వచ్చి, నీవు గర్భము ధరించి దైవకుమారునికి జన్మనిస్తావు అని చెప్పగానే ఆమె భయపడింది. దీనికి కారణము, ప్రకృతి ప్రకారముగా బిడ్డ జన్మించడానికి ఆమె పురుషుని ఎరుగదు. ఆమె కన్య కాబట్టి గర్భం దాల్చడము సరికాదు. అప్పుడు గాబ్రియేలు దేవదూత, నీకు జన్మించబోయే కుమారుడు సామాన్యుడు కాడని, మహనీయుడని, దేవుని కుమారుడు అని ఆ దూత తెలిపింది. నీవు దేవుని శక్తితో ఆవహింపబడి పవిత్రాత్మ ప్రభావం వలన నీవు గర్భము ధరిస్తావు. యేసుక్రీస్తు కన్యక నుండి జన్మించడం ద్వారా ఆయన దైవపుత్రత్వానికి నిదర్శనం. దేవుని సృష్టిక్రియ ఇక్కడ ప్రభావభరితమైనది. మరియమాతకున్న కన్యస్థితి అందుకు తోడ్పడింది. పూర్వ నిబంధనములో మనం చూసినట్లయితే అనేక వ్యక్తులు పుట్టుకలో దేవుని శక్తి చూపింపబడింది. ఈసాకు, సంసోను, సమూవేలు, బప్తిస్మ యోహాను వంటి వారు మానవ రక్షణ చరిత్రలో విశేషమైన పేరును పొందారు. మొదట వారి యొక్క తల్లులు గొడ్రాలుగా అనేక బాధలు పొందారు. చివరికి దేవుని శక్తితో వారి పుట్టుక సాధ్యమైనది. దేవుని శక్తితో జన్మించిన కానీ కూడా వారి యొక్క పుట్టుకలో మానవ ప్రమేయం ఉంది. కానీ దైవకుమారుడైన యేసుక్రీస్తు పుట్టుకలో మానవ ప్రమేయము లేదు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో ఉన్న మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి దగ్గరగా జీవించి దేవునికి విధేయులుగా జీవించేలా ఆ తండ్రిని ఈరోజు ప్రార్థించుకుందాము. ఆమెన్.